లెట్స్ గో ఫ్రెండ్స్, మన దారి క్లియర్ అయింది. ఖజానా వెతకడం మొదలు పెట్టేద్దాం. let's go. ట్రెజర్ హంట్. అందరూ ఫ్రెండ్స్ తో కలిసి సొసైటీలో ఆడుకుంటూ ఉంటారు. ఏంటిది గట్టు, ఇంత ఫాస్ట్ గా బాల్ ఎందుకు వేస్తున్నా? ఇది తప్పు కదా. అవును గట్టు, ఎవరికైనా బాల్ తగిలితే ఎలాగా? మీరు ఇవన్నీ ఎందుకంటున్నారు? మీరు ఓడిపోతున్నారు కాబట్టి. గట్టు, నువ్వెప్పుడు నీ తప్పుని ఒప్పుకోవు. మేమందరం నీతో అస్సలు ఆడుకోము. చింకీ, మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఓడిపోబోయాం? అందరికీ తెలుసు మీరు ఓడిపోతారని. ఇప్పటి వరకు మీరు ఒక్క రన్ కూడా చేయలేదు. అది గట్టు వేసిన పిచ్చి బౌలింగ్ వల్ల. ఏంటి ఏమన్నావ్? చూస్తూ చూస్తూ గట్టు ఇంకా చింకీ టీం మధ్య గొడవ పెద్దగా జరుగుతుంది. చాలు, ఇంకెప్పుడు మేము మీతో ఆడుకోము. గట్టు, మాంటీ ఇంకా బంటి విడిగా వెళ్ళిపోతారు. చింకీ, గుడ్డి ఇంకా హరి కూడా విడిగా ఆడుకుంటుంటారు. గుడ్డి హరి, వీళ్ళు ముగ్గురు ఎంత కోపిష్టి వాళ్ళు కదా. ఇంకా మనం ఎప్పుడు వీళ్ళతో కలిసి ఆడుకోవద్దు. హో, అమ్మా నన్ను త్వరగా రమ్మంది. చీకటి కూడా పడబోతోంది. నేను కూడా ఇంటికి వెళ్ళాలి. బాయ్ బాయ్ చింకీ. అక్కడ బంటి ఇంకా మాంటీ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఆఖరికి గ్రౌండ్లో కేవలం గట్టు ఇంకా చింకీ మాత్రమే ఉంటారు. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అరే గట్టు, చింకీ, మీ ఇద్దరు గొడవ పడ్డారేంటి? నేను రూడ్గా ఉండే వాళ్ళతో మాట్లాడుకోవాలని అనుకోవట్లేదమ్మా. అందుకే మేము ఇప్పటి నుంచి హరి ఇంకా గుడ్డి కలిసి ఆడుకుంటాం, అంతే. అమ్మా, రూడ్ మేము కాదు, వాళ్లే. అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు ఎవరూ మా టీంలో లేరు. గట్టు మాటలు విన్న తర్వాత చింకీకి కోపం వస్తుంది. తను అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, చూద్దాం. మరుసటి రోజు, అరే పిల్లలు, మీరందరూ ఏం మాట్లాడట్లేదేంటి? ఇదిగో జ్యూస్. అమ్మ అందరి ముందు జ్యూస్ తెచ్చి పెడుతుంది. నేను ఏమనుకుంటున్నానంటే, ఇవాళ మీరందరూ కలిసి ఇక్కడే ఇంట్లో ఆడుకోండి. గట్టు, చింకీ, మీ న్యూ వీడియో గేమ్ ఉంది కదా, అందులో 6 ప్లేయర్ గేమ్ కూడా ఉంది. లేదమ్మా, నేను వీళ్ళతో కలిసి ఆడుకోను. పదండి ఫ్రెండ్స్. అరే మమ్మీ, మేము బయట వెళ్ళి ఆడుకుంటాం. అరే ఏమైంది? మిషన్ పిల్లల్ని ఒకటి చేయడం ఫెయిల్ అయిందా? అవును, ఈ పిల్లలు నా మాట వినడం లేదు. ఇప్పుడు ఏదో ఒక మిరాకిల్ వెళ్ళని కలపాలి. మిరాకిల్ చూద్దామైతే. అక్కడ సొసైటీ పార్కులో అందరూ విడివిడిగా ఆడుకుంటూ ఉంటారు. మాంటీ, వేగంగా వెయ్యకు. హాహా, చూడు. ఇదేంటి మాంటీ? ఏం లేదు, నీ సైడ్ విసిరేసాను, ఇవ్వు. ఓకే. గట్టు గడ్డి దగ్గర బాల్ తీసుకోవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే, ఇదేంటి ఖజానాకు దారి? వెనక నుండి మాంటీ ఇంకా బంటి కూడా వస్తారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఖజానాకు దారి. అవునా, నాకేవో ఇది ఖజానా దారి లాగా కనిపించడం లేదే. నాకేదో పనికిరాని మ్యాప్ లాగా అనిపిస్తుంది. గట్టు, మన సొసైటీలో ఖజానా ఎవరు వదిలిపెట్టి వెళ్తారు? ఆలోచించు బంటి, చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పెద్ద ఉందేమో. వాళ్ల మీద ఎవరైనా వాళ్ల శత్రువులు దాడి చేసి ఉంటారు. అలా దాడి చేసినప్పుడు రాజు రాణితో ఇలా చెప్పి ఉంటారు. రాణిగారు, శత్రువులు రాకను ముందే మీరు మన ఖజానాన్ని దాచిపెట్టండి. సరే మహారాజా, ఈ ఖజానా నేను ఎలా దాచిపెడతానంటే దానిని మన శత్రువులు ఎప్పటికైనా అనుకోలేరు. ఖజానా గురించి గీత గీసి పెడతాను. అలా మహారాణి ఒక అందమైన దారి గీస్తుంది. ఆ నిధిని ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేదు, ఎందుకంటే ఆ నిధికి సంబంధించిన దారి ఇప్పటివరకు ఎవరికీ దొరకలేదు కాబట్టి. అది మనకు దొరికింది ఇక్కడ గడ్డి మీద కదా. అప్పుడే చింకీ వెనక నుండి అరుస్తుంది. ఏమన్నావు? ఖజానా? గట్టు ఆ రూట్ మ్యాప్ని తన వెనకాల దాచిపెట్టుకుంటాడు. లేదు, వాడన్నాడు అన్నం గురించి. అయినా వాడికెప్పుడు తిండి మీదే ధ్యాస. అయినా నువ్వు మా మాటలు ఎందుకుంటున్నావు? నీ మాటలు ఎవరింటారు అసలు? నేను షటిల్ కాక్ తీసుకెళ్ళడానికి వచ్చాను. చింకీ ఆ తర్వాత కోపంగా అక్కడి నుంచి తన బ్యాడ్మింటన్ షటిల్ కాక్ తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్లి చూసేసరికి అక్కడ గుడ్డి ఇంకా హరి ఒక మ్యాప్ చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు? చింకీ, చూడు మనకేమి దొరికిందో. ఏం దొరికింది? చింకీ ఆ దారిని జాగ్రత్తగా చూస్తుంది. ఫ్రెండ్స్,
ఇదేదో ఖజానాకి గీసిన దారిలా ఉంది. నాకు తెలిసిన ఎవరో ఈ సొసైటీలో ఖజానా దాచిపెట్టినట్టున్నారు. దానికి సంబంధించిన మ్యాప్ ఇది. ఏమన్నావు నువ్వు? ఇది బంగారు నాణాలతో కూడిన ఖజానానా? అయితే ఈ ఖజానాని రక్షించడానికి పాము కూడా ఉండే ఉంటుంది. మీరు నవ్వకండి. ఒకవేళ నేను ఒంటరిగా ఖజానా కనుక్కున్నాను అనుకోండి, డిపార్ట్మెంట్ స్టోర్ మొత్తం కొంటాను. ఇంకా తెలుసా, అన్ని చాక్లెట్ షేక్స్ నేనే తాగుతాను. ఆ తర్వాత మీరు చూస్తూ ఉండాల్సి వస్తుంది. చింకీ మాటలు విన్న తర్వాత గుడ్డి ఇంకా హరికి కూడా చాక్లెట్ షేక్ గుర్తొస్తుంది. లేదు లేదు, మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం చింకీ. నేను కూడా. అయితే పదండి, ఖజానా వెతికే మిషన్ మొదలు పెడదాము. ఇంకొక విషయం, ఈ విషయం గట్టు ఇంకా టీమ్ కి తెలియకూడదు. వాళ్ళకి తెలియకుండా మనం ఖజానా వెతకాలి. ఆ తర్వాత చింకీ ఆ మ్యాప్ లో ఉన్న దారి ప్రకారం పార్కులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నాకేం అర్థం కావడం లేదు. ఈ మ్యాప్ ప్రకారం తిరుగుతుంటే మనం ఈ పార్క్ లో ఇదే బెంచ్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాం. ఏం చేయాలి? మనం ఏదో మిస్ అవుతున్నట్టున్నాం చింకీ. ఇప్పుడు చాలా ఆలస్యం కూడా అవుతుంది. మనం రేపు రీస్టార్ట్ చేద్దాం. సరే హరి, ఇంటికి వెళ్దాం. చింకీ, గుడ్డి ఇంకా హరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే గట్టు ఇంకా టీం అక్కడికి వస్తారు. ఇంకా గట్టు మెల్లిగా ఇలా అంటాడు, ఫ్రెండ్స్, దారి క్లియర్ అయింది, పదండి ఖజానాని వెతుకుదాం. గట్టు ఇంకా ఫ్రెండ్స్ కూడా పార్కులో ఆ బెంచ్ దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ఇదేంటి, ఈ బెంచ్ నుంచి దారి ఏమర్థం కావడం లేదు. ఏమయ్యింది మాంటే? అరే దోమ, ఇంత రాత్రి పూట మనము చెయ్యకూడదు, దోమలు కుడుతున్నాయి. అయితే సరే, రేపు ఉదయం మొదలు పెడదాం, కానీ ఇక్కడి నుంచే. అలాగే. ఆ తర్వాత రోజు లెట్స్ గో ఫ్రెండ్స్. Cheers. గట్టు ఇంకా చింకీ టీం ఇద్దరూ ఖజానా వెతుకుతూ ఉంటారు. కానీ అప్పుడే వేగంగా గాలి వీస్తుంది. వాళ్ళ ఇద్దరి చేతిలో ఉన్న మ్యాప్ ఎగిరిపోతుంది. ఇంకా అప్పుడు అరే లేదు. ఇదేంటి? అంటే మ్యాప్ నెక్స్ట్ పార్ట్ చింకీ దగ్గర. ఇది చాలా అద్భుతం. ఫ్రెండ్స్, మనం గొడవలు పక్కకు పెట్టి కలిసి ఖజానా వెతకాలి. అప్పుడే మనం ఖజానాని సొంతం చేసుకోగలుగుతాము. సరేనా? సరిగ్గా చెప్పావు గుడ్డి. సారీ చింకీ, ఆ రోజు నేను చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వే నన్ను ఇబ్బంది పెట్టావు అని అన్నాను. హా, చాలా కాదు, కొంచెం మాత్రమే. ఫ్రెండ్స్, ఇంకా మనం ఎప్పుడు గొడవ పడకూడదు. ఎస్, అయితే ఖజానా వెతుకుదామా? yes లెట్స్ గో. ఆ తర్వాత అందరూ కలిసి ఆ మ్యాప్ ని ఒకటిగా అతికిస్తారు. ఆ తర్వాత అందులో ఉన్న దారి ప్రకారం ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తారు. ఖజానా చెట్టు కింద ఉంది, పదండి. ఇందులో రాసి ఉంది, ఖజానా ఎక్కడుందంటే వేర్ హౌస్ లో. ఏంటి? వేర్ హౌస్? అందరూ ఒక్కసారి వేర్ హౌస్ లోపలికి పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్లేసరికి హఠాత్తుగా ఒక్కసారి లైట్లు వెలుగుతాయి. అప్పుడు పిల్లలందరూ, వావ్, ఇంత డెకరేషన్, ఇంకా చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇంకా ఈ కార్నర్ లో చాలా టాయ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసింది సమ్మర్ వెకేషన్ పార్టీ అని. అప్పుడే అక్కడికి అమ్మ, నాన్న ఇంకా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అయితే పిల్లలు, మీకు ట్రెజర్ ఎలా అనిపించింది? బెస్ట్. ఇదంతా మేం ప్లాన్ చేశాము. సమ్మర్ వెకేషన్ పార్టీ చేసుకున్నట్టుంటుంది, ఇంకా మీ గొడవ కూడా ఆగిపోతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి వాళ్ళని హగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.